యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావన్నారు ప్రధాని మోదీ. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందజేశారు పుతిన్. భారత్తో రష్యా సుస్థిరమైన స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. రష్యా నుంచి ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు మోదీ. భారత్ ఎప్పుడు శాంతి పక్షాన ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యుద్ధాలతో శాంతి చర్చలు విజయవంతం కావన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గురించి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చించారు మోదీ. అమాయక చిన్నారుల మరణాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. మానవత్వంతో ఆలోచించి యుద్ధ ముగింపునకు ముందుకు రావాలని సూచించారు. శాంతి స్థాపనకు సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు మోదీ. आने वाले भी दिनों में किसानों के हितों के लिए हम चाहेंगे कि रशिया के साथ हमारा सहयोग और अधिक बढ़ता रहे. दुनिया के अनेक देशों के नागरिकों को पेट्रोल डीजल के कारण बहुत बड़े संकट से गुजरना पड़ा और आज भी गुजरना पड़ रहा है. लेकिन हमारे उस कारोबार के कारण हम भारत के नागरिकों को पेट्रोल डीजल के इस मार से बचा पाए, इन्फ्लेशन से बचा पाए और स्टेबिलिटी भी ला पाए. इसके लिए भी मैं आपका आभार व्यक्त करता हूं. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని ఆటమ్ సెంటర్ను పుతిన్తో కలిసి సందర్శించారు మోదీ. ఆ తర్వాత ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 2 రోజుల రష్యా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో వివిధ అంశాలపై చర్చించారు పుతిన్. అలాగే రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రే ది అపోస్టల్ను మోదీకి ప్రదానం చేశారు. ప్రియమైన మిత్రునికి పురస్కారం అందించడం సంతోషంగా ఉందన్నారు. భారత్తో సుస్థిరమైన స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు పుతిన్. భారత్ और रूस की सदियों पुरानी गहरी मित्रता और आपसी विश्वास का सम्मान है. यह हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का सम्मान है और हर बार नई ऊंचाइयों को प्राप्त करते रहे हैं. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు భారత్ రష్యా స్నేహ బంధాలను మరింత సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. యువత ఆత్మవిశ్వాసమే భారతదేశ అతిపెద్ద ఆస్తి అన్నారు. కొత్తగా కజాన్, యెకాటెరిన్బర్గ్లో కౌన్సిలేట్లు ప్రారంభిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఆ దేశ आत्मविश्वास से भरा हुआ है और ये हिंदुस्तान की सबसे बड़ी पूंजी है. आपने भी हाल में T20 और मुझे पक्का विश्वास है यहां भी आपने उस विक्ट्री को सेलिब्रेट किया ही होगा. वर्ल्ड कप को जीतने की असली स्टोरी जीत की यात्रा भी है. आज का युवा और आज का युवा భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఆర్థిక, రక్షణ, ఎరువులు సహా అనేక అంశాలు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు ఇరు దేశాల అధికారులు. అలాగే రష్యా సైన్యంలో భారతీయుల విడుదలకు పుతిన్ సర్కార్ ఆమోదం తెలిపిందన్నారు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్వా. The MOU between the two ministries of environment and climate change